ఆ గ్రీన్ బాగుందర్ని, ఆ గ్రీను. అక్క ఎలా ఉంది? సూపర్ అను. ప్రశు ఇది ఎలా ఉంది? మరిది బాలా ఏంటి ప్రశు, ఏది చూపించినా బాగాలేదంటావు. బాలేదు కాబట్టి బాలేదంటున్నా. సరే ఏది బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయి. ఇది బాగుంటది. నాకు గ్రీనే సెట్ అవుతుందని నీకులా తెలుసు? నేను ఇష్టపడేవాడిని, ఆ మాత్రం తెలీదా నీకు ఏది సెట్ అవుతుందో? అమ్మా, నువ్వు అను కదా? హా సార్. నన్ను గుర్తుపట్టావా? గుర్తు రావట్లేదు సార్. నేనమ్మా మీ మ్యాథ్స్ మాస్టర్ని. అప్పుడే మర్చిపోతే ఎలా? ధర్ని మీరు చూస్తానండి, నేను బయట పోయేస్తా. రే నువ్వే కదా? ప్రశు, అను డల్ గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? బట్టలు పేసగరలా? అది కాదు ప్రశు, తన్ని బయటికి తీసుకెళ్దాం. మీరు పోయేసిరా అందరిని. నువ్వు ఇలా దూరం పెట్టే తను అలోన్ గా ఫీల్ అవుతోంది. సరే పద. నేను అనుని పిలుచుకొస్తాను. అను షాపింగ్ వెళ్దాం రా. నాకు మూడేం బాగాలేదక్క, మీరు వెళ్ళేసి రండి. ఇలా ఇంట్లోనే ఉంటే మూడ్ ఎలా సెట్ అవుతుంది? రా వెళ్దాం. అక్క ప్రశు, ఈ రెండిట్లో ఏది బాగుంది? నేను మీ కట్టుకొని రానా? చిలిపి, ఇంట్లో చూసుకుందాంలే. ఇప్పుడు చెప్పు. ఇది. అయితే ఇదే బాగుంటుంది. ప్రశు, ఆ? ఈ రెండిట్లో ఏది బాగుంది? నేను చెప్పింది ఎట్లా తీసుకోదు, ఏదో ఒకటి చెప్తాం. ఆ గ్రీన్ బందర్ని, ఆ గ్రీను. రే నువ్వే కదా? నేను కాదు సార్. రే నువ్వు మా కాలేజే కదా? కాదు సార్. నువ్వు ముయిరా ఎదవా? పక్కన పాప దాంట్లో కాపీ కొడుతుంటే నువ్వు నాకు దొరికిపోలేదా? ఆ మాత్రం గుర్తులేదా నాకు? సార్ మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు సార్. రే ముయ్, నీ పేరు ప్రశాంతే కదా? హా అవును సార్. మీకెలా తెలుసు? నాకెందుకు తెలియదమ్మా, వీళ్ళిద్దరు చదివింది మా కాలేజే. నేను వాళ్ళ లెక్కల మాస్టర్ అమ్మా. సార్ నా లెక్కలు తెలిసేదానికి వచ్చినట్టున్నాడు. సార్ మీ ఆవిడ పిలుస్తుంది. వస్తున్నా. సరే సరే వెళ్ళొస్తానమ్మా. డౌట్ వచ్చిందా? ఎలాగోలా మేనేజ్ చేయాలి. అను నువ్వు మా కాలేజా? అవును, మీరు అదే కాలేజా? అరే భలే విచిత్రంగా ఉంది కదా. ఇద్దరు ఒకటే కాలేజ్ అయినా అస్సలు తెలీదు. అంత పెద్ద కాలేజ్ ఎలా తెలుస్తుంది ప్రశు? వీడేంటి ఇక్కడ?